హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. చర్లపల్లి తిరుపతి చర్లపల్లి మధ్యలో ప్రయాణిస్తున్న ట్రైన్ నెంబర్ 07001 07002. ఈ రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ పొడిగించడం జరిగింది. ఈ రైలుకి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఈ రైలు కొద్దిమేర నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో ప్రయాణించి ఆ తర్వాత నంద్యాల సైడు ఈ బండి వెళ్తుంది. ఈ బండి అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఇదివరకు ఇదే రూట్లో నాందేడు తిరుపతి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ట్రైన్ యొక్క టైం టేబుల్ అనేది ముగిసింది. ఆ తర్వాత చర్లపల్లి తిరుపతి వయా నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 07001 చర్లపల్లి తిరుపతి, ఈ ట్రైన్ యొక్క టైం టేబుల్ అనేది ఇక్కడ డిసెంబర్ 3వ తారీఖు తోటి ముగినంది. ఈ రైలుని తిరిగి డిసెంబర్ 31వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. మరో 5 సర్వీసులు ఈ బండి ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. ఈ బండి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. 07002 తిరుపతి చర్లపల్లి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు యొక్క టైం టేబుల్ అనేది డిసెంబర్ 4వ తారీఖు తోటి ముగిసింది. ఈ రైలుని తిరిగి జనవరి 1వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. ఈ బండి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి గురువారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆగే స్టాప్స్ అనేవి మనం చూసుకుంటే ఇక్కడ చర్లపల్లి నుంచి బయలుదేరిన తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళు. ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కూడా మనకి పిడుగురాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ బండి అదే రూట్లో వెళ్తుంది. వయా శావెల్లపురం జంక్షన్ మీదుగా వెళ్తుంది. ఒక్కసారి ఈ స్టాప్స్ అనేవి మనం చూసుకుంటే మనకి ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో నెమలిపురి రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రోపిచెర్ల ఈ రైల్వే స్టేషన్లో కూడా ఈ బండికి స్టాప్ అనేది ఉంటుంది. ఇవి కొత్త రైల్వే స్టేషన్లు. ఆ తర్వాత ఈ బండి ఇటు నంద్యాల సెక్షన్లోకి వెళ్తుంది. ఆ తర్వాత వినుకొండ, దొన్నుకొండ, మార్కాపురం రోడ్, కంబం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల జంక్షన్, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, పొద్దుటూరు, ఎర్రగుంట్ల జంక్షన్, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట్, కోడూరు, రేణిగుంట ఈ ప్రాంతాల మీదుగా ఈ బండి తిరుపతికి చేరుకుంటుంది. రిటర్న్లో కూడా ఇవే స్టాప్స్ అనేవి ఈ బండికి అందుబాటులో ఉంటాయి. ఈ బండి చర్లపల్లిలో రాత్రి 9:20 బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి 4:40 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. మైబీ ఈ బండి సర్వీస్ అనేది మళ్ళీ పొడిగించే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ ఆంధ్రలో అతిపెద్ద పండుగ. ఈ బండి చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రయాణిస్తుంది కాబట్టి ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఈ రైలుని మళ్ళీ కూడా పొడిగించే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.